హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పవని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళైతే మీ అందరి కోసం నేను నా మెమరీస్ అనే చెప్పుకోవచ్చు. నాకు నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టమండి. సో, అందుకనేసి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే నేనైతే ఈ వ్లాగ్‌లో చూపించాలనుకుంటున్నాను అనమాట. కాకపోతే నేను దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ 2 చెప్తాను. కొనడం వల్ల ఏమి లాభాలున్నాయి, కొనకపోవడం వల్ల ఏం లాభాలున్నాయని కూడా చెప్తా అనమాట. సో, అండ్ నా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో, ముందైతే నేనెప్పుడు తీసుకున్నాను అనే దాని గురించి చెప్తాననమాట. ఎందుకు తీసుకున్నానో చెప్తాను. సో, ఫస్ట్ అయితే ఆఫీస్‌కెళ్తుంటాం కదా అండీ! సో, ఆఫీస్‌కెళ్ళేటప్పుడు నాకేంటంటే వాటికి మ్యాచింగ్ తీసుకోవడం అంటే చాలా ఇష్టమనమాట. సో, డ్రెస్ మీద మ్యాచింగ్ తీసుకోవాలి అనేసి. సో, అందుకనేసి ఇట్లాగా అది పనిగా చెక్ చేసుకొని మరి తీసుకుంటా అనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ కనిపించే ఇయర్ రింగ్ ఉంది కదా! ఇది అయితే మాత్రం నేను 2015లో తీసుకున్నానండి. సో, ఇది 2015 ఇయర్ రింగ్ అనమాట ఇదైతే. సో, నాకు చాలా ఇష్టం ఇవి పెట్టుకోవడం కూడా. ఎందుకంటే నేను తీసుకున్న డ్రెస్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతాయన్నమాట ఇవి. కనిపిస్తున్నాయి కదా! సో, ఇవైతే లావెండర్‌లో కొంచెం బాగా డార్క్ ఉన్నాయి కదా! సో, ఇదేంటంటే నా దగ్గర ఆల్రెడీ లావెండర్ కలర్ ఒక టాప్ ఉందనమాట. దానికి మ్యాచ్ అవుతుంది అనేసేసి ఇవి తీసుకున్నాను. రోజులైపోయింది పెట్టుకొని. చాలా రోజులు కాదు, చాలా ఇయర్స్. 2016 తర్వాత ఇంక ఇవి పెట్టుకోలేదు. జస్ట్ ఒక 1 ఇయర్ మాత్రం పెట్టుకున్నాను ఇవి బాగా. సో, ఆఫీస్‌కి అలాగా. తర్వాత ఇంక పెట్టుకునేది లేదనమాట. చూద్దాం. ఎప్పుడైనా ఇంక బయటికెళ్ళేటప్పుడు పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ అయితే ఇవన్నమాట. సో, ఇవి కూడా జస్ట్ ఇంకా కలెక్షన్‌లో తీసుకున్నాను. సో, ఇవన్నీ అప్పుడు తీసుకున్నవే 2016 ఆ టైంలో తీసుకున్నవే. స్టోన్ కూడా దీనికి బానే ఉంది కానీ దీనికి పోయింది. ఇక్కడ ఒక 3 స్టోన్స్ అలా పోయినాయన్నమాట. 3, 4 స్టోన్స్ పోయున్నాయి. బట్ స్టిల్ ఇది చాలా బావుంటుంది. యాంటిక్ పీస్ లాగా చాలా బావుంటుంది. పెట్టుకుంటే మాత్రం జీన్స్ టాప్స్ మీదకి. సో, ఇదన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆఫీస్ వెళ్ళేటప్పుడు ఏంటంటే, సో, నాకు బ్లాక్ టీ షర్ట్స్ అలా ఉండేవన్నమాట. సో, వాటి మీదకి మ్యాచింగ్ ఉంటుంది అనేసేసి. అలాగే ఈ స్టోన్స్ ఉన్నవేంటంటే బ్లాక్ కుర్తీస్ ఉన్నాయన్నమాట. సో, బ్లాక్ కుర్తీ ఒక 2 ఉన్నాయి నా దగ్గర. సో, వాటి మీదకి మ్యాచ్ అవుతుంది ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు అనేసి ఇంకా ఇది పెట్టుకున్నాను. సో, ఇది కూడా నా ఫేవరెట్ అనమాట. ఇయర్ రింగ్స్ పర్ల్ వచ్చేసేసి ఉంటది. ఇది కూడా చాలా బావుంటుంది పెట్టుకుంటే. ఎక్కువ జీన్స్ టాప్స్ మీదకి బాగా సెట్ అవుతదనమాట. సో, నెక్స్ట్ ఇది కూడా. సో, ఇవైతే బ్లూ కలర్ అనమాట. నా దగ్గర బ్లూ కలర్ కుర్తీస్ ఎక్కువుండేవి రాయల్ బ్లూలో. ఆ టైంలో ఏందంటే 2000 నియర్లీ 17 ఆ టైంలోనే అనమాట. ఇవి తీసుకున్నా నేనెక్కువ ఆ టైంలో. సో, బాగా అనిపిచ్చింది. పెట్టుకున్నప్పుడు బావుండేదనమాట. నేను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కుర్తా వేసుకున్నానంటే ఖచ్చితంగా కుర్తీ మీదకి పక్కా దుపట్టా ఉండాల్సిందనమాట. సో, దుపట్టా విత్ ఈ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకున్నామంటే బుట్టలు చాలా బావుండేదసలకి. నెక్స్ట్ అయితే ఇవన్నమాట. సో, ఇలా ఉంటాయి. సో, ఇదెలా అంటే ఇప్పుడు మల్టీ కలరు బాందినీలో మల్టీ కలర్ వస్తున్నాయి కదా దుప్పటాస్. సో, బ్లూ అండ్ ఆహ్, పింక్, రెడ్ అన్నీ మ్యాచ్ అయ్యే దుప్పటాలు వస్తున్నాయన్నమాట. ఇప్పుడు కాదు. నేను ఇవి తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. 2017, 18 ఆ టైంలో తీసుకున్నామన్నమాట. సో, దాని మీదకి ఆఫీస్‌లో ఏదో అకేషన్ అంటే సో, అలా మ్యాచ్ అవుతుందిలే మంచిగా అనేసేసి ఏదో కుర్తీ తీసుకున్నా నేను. మల్టీ కలర్ దుప్పట్టా వస్తుందని చెప్పేసి ఇవి తీసుకున్నా అనమాట. అలా మ్యాచ్ అవుతాయి. చాలా బాగుంటుందనమాట. సో, ఇది గూడా ఏంటంటే మేము పీజీలో ఉన్నప్పుడు హాస్టల్‌లో ఇంకా నేను ఆంటీ సరదాగా ఓనర్ ఆంటీ అనమాట. చాలా క్లోజ్‌గా ఉంటారు. సో, ఆ ఆంటీ నేను ఇంకా సరదాగా అలా బీటీఎం షాపింగ్‌కెళ్తామనమాట సాటర్‌డే వస్తే. సో, అలా వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట ఇది. సో, ఇది కూడా ఏందంటే ఆహ్, ఎక్కువ వైట్ కలర్ టీ షర్ట్స్, క్రీమ్ కలర్ టీ షర్ట్స్ అలా ఉంటే జీన్స్ మీదకొస్తుంది మంచిగా అనేసేసి అలా ఇది బాగా కనిపించింది. మంచిగా అనిపించింది. సో, అలా ఇవి తీసుకున్నా అనమాట.
చూసారు కదా చాలా బాగుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే పిచ్చిలా కనిపిస్తాయి, పిచ్చివే కానీ పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ వస్తుంది. ఇవి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో నాకు చాలా ఇష్టం ఈ విధంగా ఇట్లా వైట్ వచ్చేసేసి కింద వచ్చేసి చైన్ మోడల్ లాగా వస్తుంది అనమాట. పెట్టుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది. సో ఇవేంటంటే జస్ట్ ఇవి తీసుకుంది కూడా 2019 ఆ టైంలో తీసుకున్నాం అనుకుంటా నేను. సో ఆ రోజు ఏంటంటే టాప్ ఉంది నా దగ్గర. సో ఆ టాప్ మీదకి రెడ్ కలర్ కావాలి అనిపించి అది పనిగా తీసుకున్నా అనమాట. సో మ్యాచ్ అవుతుంది బాగుంటుంది అని. క్రిస్మస్ టైం అనుకుంటా అది. సో ఇంకా ఓకే రెడ్ విత్ క్రీమ్ కలర్ వస్తుంది కదా అనేసేసి అలా తీసుకున్నాను. కింద అయితే స్టోన్స్ వచ్చి ఉంటాయి అనమాట. సో పెట్టుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది అనేసేసి అప్పుడు నా దగ్గర రెడ్ కలర్లో లేదనమాట ఇయర్ రింగ్ ఏది. సో అందుకనేసేసి ఆ టాప్ కోసంగా ఇవి తీసుకున్నా అనమాట. సో ఇవి కూడా అండి నా దగ్గర నేనేందంటే ఇక్కడ గోపాలన్ మాల్ అని ఒకటి ఉందన్నమాట. అక్కడికి ప్యాంటులూన్స్ షాపింగ్ కోసం అని చెప్పి వెళ్ళాము. సో ఎగ్జాక్ట్గా ఈ కలర్లోనే ఉందన్నమాట నా టాప్ అయితే. సో అంటే దానికంటే కొంచెం డార్క్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే అది ఉలెన్లో ఉంటుంది అనమాట. సో ఇంకా దాని మీదకి ఈ కలర్లో లేదు నాకు. ఇయర్ రింగ్స్ లేవన్నమాట ఆ టాప్ మీదకి. సో చాలా మంచిగా అనిపించింది. సో సరే ఇంకా దాని మీదకి ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేవు కదా అని చెప్పేసి ఎగ్జాక్ట్ ఆ టాప్ కొనిన తర్వాత 1 వీక్లో మళ్ళీ ఇయర్ రింగ్స్ బాగా అనిపించి ఇంకా తీసుకున్నాను. సో ఇవి కూడా చాలా బాగుంటాయి, ఇవి కొన్నా అనమాట. సో ఇక్కడ కనిపించేవి అయితే మాత్రం జస్ట్ ర్యాండమ్గా తీసుకున్నాను. సో బాగున్నాయి కదా అనేసేసి. సో ఏదో ఒక జీన్స్ టాప్ మీదకి మ్యాచ్ అవుతుందిలే అనేసేసి ఇంకా అలా తీసుకున్నాను ఇవి. సో దీనికైతే అంత రీజన్ ఏం లేదు కానీ జస్ట్ ఊరికే ర్యాండమ్గానే మంచిగా అనిపించింది అనేసి ఈ పీస్ అయితే తీసుకున్నాను. సో సేమ్ ఇవి కూడా అండి. సో ఇవి కూడా అంతా జస్ట్ ఊరికే బాగా అనిపించింది. సో ర్యాండమ్గా ఏదో ఒక టాప్ మీదకి వచ్చేస్తుందిలే అన్నట్టుగానే తీసుకున్నాను ఇవి కూడాను. సో మ్యాచింగ్ అని మాత్రం తీసుకోలేదన్నమాట. సో ఇవైతే మాత్రం మ్యాచింగ్ కోసమే తీసుకున్నాను. సో వెస్ట్ సైడ్లో నేను తీసుకున్నాను అనమాట ఒక టాప్ అయితే. సో అది కూడా ఎగ్జాక్ట్గా అది కూడా ఉలెన్ టాపే అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఆ టాప్ తీసుకున్నాను. సో దానికోసంగా ఇయర్ రింగ్స్ అయితే జస్ట్ ఈ కలర్ దాని మీద ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేవన్నమాట. సో సరే అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాము ఏదైనా ఇయర్ రింగ్స్ ఉన్నాయేమో అనేసి వెళ్ళాను అనమాట. వెళ్తే ఈ కలర్లో నాకు వేరే ఇయర్ రింగ్స్ ఏం దొరకలేదు అనమాట. ఈవెన్ స్టడ్స్ కూడా దొరకలేదు. సో సరే అని చెప్పేసేసి ఇంకా ఫైనల్గా నాకు వేరే చాయిస్ లేకపోయింది. ఇంకా ఇవే తీసుకున్నాను. ఈవెన్ ఇయర్లీ 180 సంథింగ్ అలా పడ్డాయి అనమాట. ఇంకా సో వీటి స్టోరీ అయితే అదనమాట. ఇది కూడా బీటీఎంలోనే తీసుకున్నాను. సో చూసారు కదా నాకు ఇలా వచ్చిందనమాట. ఓంకారం వచ్చి శూలం వచ్చింది. సో ఇది కూడా నేను 2019 ఆ టైంలో తీసుకున్నాను. సో ఇదేంటంటే ఎథనిక్గా ఆఫీస్లో ఒక అకేషన్ జరుగుతుంది. సో జరుగుతుంటే సో అప్పుడు దసరా టైం అనుకుంటా నేను. ఇది కొన్నిన టైం కూడా దసరా టైంలోనే. సో ఓకే అప్పుడు కుర్తీ వేసుకెళ్ళాలి. సో వాళ్ళు అక్కడ డ్రెస్ కోడ్ ఏదో చెప్పారు. సో రెడ్ కలర్ సంథింగ్ అలా. సో సరే అని చెప్పేసేసి నేను ఇంకా కుర్తీ మీదకి ఇంకా ఇవి తీసుకున్నా అనమాట. ఇట్లా రెడ్ వచ్చేసింది కదా. సో ఎగ్జాక్ట్ దాని మీద సెట్ అయిపోతుందిలే అనేసేసి ఇంక ఇవి తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి కదా. సో ఇవైతే కొన్నాను కానీ పెట్టుకునింది లేదా అండి. దీని మీద యాక్చువల్లీ ఏంటంటే చూసినప్పుడు చాలా బాగా నచ్చినాయి ఇవి. సో ఏదైనా కుర్తీ ఉంటుందిలే అనుకున్నాను కానీ ఈ ఎగ్జాక్ట్గా కుర్తీ అయితే నాకు ఈ కలర్లో లేదు. సో సర్లే అని చెప్పేసి నేను ఇంకా అలా పక్కన పెట్టేశాను. నేను ఆ కలర్ తీసుకోలేదు కూడాను. నాకు సెట్ అవ్వదు అనిపించింది. శారీ ఉంది కానీ నాకు ఈ కలర్ నాకు సెట్ అవ్వట్లేదు. సో అందుకనేసేసి ఇంకా ఈ కలర్ నేను టాప్ కూడా ఏం కొనలేదు. ఇంక ఇయర్ రింగ్స్ మాత్రం అలా ఉన్నాయి. చూడడానికి ఇయర్ రింగ్స్ అయితే చక్కగా ఉన్నాయండి, ఇలా ఉన్నాయి. సో కానీ పెట్టుకోలేదు నేను. సో చూసారు కదా బాగున్నాయి కదా క్యూట్గా.
సో నెక్స్ట్ అయితే ఇవండి. వీటిల్ని మాత్రం మామూలుగా వాడలేదు అసలకి. సో ఒక రేంజ్‌లో వాడాను. చాలా క్యూట్‌గా ఉంటాయి అసలకి ఇవి మాత్రం. ఇప్పటికి చాలా సార్లు ఇవే ఎక్కువ పెట్టుకున్నట్లు ఇదొకటండి అసలకి. సో బ్లాక్ కలర్ కుర్తీ మీదకొచ్చేస్తుందనమాట. బ్లాక్ కలర్ కుర్తీ దాని మీద మిర్రర్స్ కూడా ఉంటాయన్నమాట. సో బ్లాక్ కలర్ కుర్తీ విత్ బ్లాక్ కలర్‌లోని దుప్పట్టా ఉందనమాట. సో వాటి మీదకొచ్చేస్తది ఇది. సో అది పెట్టుకున్నానంటే పక్కా ఇవి పెట్టుకుంటా అనమాట. చాలా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సో ఆ కుర్తీతో, బ్లాక్ కుర్తీతో. ఇవి గూడా బాగా వాడానసలకి. చాలా గట్టిగా వాడాను. ఇదొచ్చేసేసి నా దగ్గర గ్రే కలర్ కుర్తీ ఉందనమాట. గ్రే కలర్ కుర్తీకి యెల్లో కలరు లెగిన్ వచ్చేసుంటది. అలాగే యెల్లో కలర్ దుప్పటా అండి. సో ఎగ్జాక్ట్‌గా సెట్ అయ్యేదసలకి ఇవి పెట్టుకుంటే. సో ఇవి కూడా చాలా బాగా ఎక్కువ వాడా అనమాట. సో గ్రే కలర్ కుర్తీ ఆ కాంబినేషన్ మాత్రం ఎక్కువ వేసుకునేదాన్ని ఆఫీస్‌కైతే. ఇది నేను తీసుకుంది కూడా 2017 ఎండింగ్‌లో నవంబర్ ఆ టైంలో కొన్నా అనుకుంటా ఇవి. సో ఇవైతే మాత్రం ఎక్కువ వాడేదాన్ని. సో దాని మీదకి కనీసం 2 వీక్స్‌కి 2 టైమ్స్ అయినా వేసుకునేదాన్ననమాట ఆ కుర్తీని. ఆ కుర్తీ వేసుకుంటే ఇంక కంపల్సరీ ఇవి పెట్టుకునేదాన్ననమాట. అది కొన్న తర్వాతే నేను ఇవి కొన్నాను మ్యాచింగ్ కోసం అనేసేసి. ఇప్పుడు వాడట్లేదు. సో వెయిట్ పెరిగేసరికి ఆ ఆ కుర్తీ పట్టట్లేదు అందుకనేసి పక్కన పెట్టేసాననమాట. సో ఇప్పుడు మాత్రం ఇది చూస్తున్నారు గదా! ఇవి మాత్రం నేను తీసుకొని చాలా ఇయర్స్ అయిందండి. సో నియర్లీ నేనైతే నా బీటెక్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాననుకుంటా ఇవి. నా బీటెక్ థర్డ్ ఇయర్‌లో తీసుకున్నానివి. అంటే నియర్లీ 2013 ఆ! 2013 ఆ టైంలో తీసుకున్నానండి ఇవి మాత్రం. ఇప్పటికి గుర్తుంది. అంబ్రెల్లా మోడల్ అనేసేసి అంబ్రెల్లా కట్‌లో కుర్తీస్ వచ్చేసాయి అప్పుడు. సో అప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో ఇంకా అలా దాని మీద తీసుకున్నాను. ఇంకా తర్వాత తీసుకోలేదు. ఇంకా అలా పక్కన పెట్టేసాననమాట. ఇప్పుడు రాయల్ బ్లూ కలర్‌లో కుర్తీ లేదండి ప్రెజెంట్ అయితే. తీసుకోవాలని చూస్తున్నాను గానీ అంత మంచి కలెక్షన్ అయితే దొరకట్లేదు. సో అందుకనేసి ఇవి అలానే పక్కనున్నాయన్నమాట. అయితే చెప్పాను గదా! నేను రెడ్ కలర్‌లో టాప్ తీసుకున్నాను అనేసేసి. సో అప్పుడే వాటితో పాటే ఇవి గూడా తీసుకున్నా అనమాట. మంచిగా అనిపిచ్చి. సో ఇట్లా ఉంటుందనమాట. కలర్ గూడా చేంజ్ అయిపోయేసింది చూసారా? తీసుకున్నా అనమాట ఇవి. ఎగ్జాక్ట్‌గా రెడ్ కలర్ టాప్ మీదకి తీసుకున్నా నేను. నా దగ్గర ఆరెంజ్ కలరు ఆహ్, ఆరెంజ్ కలర్ లెగిన్, ఆరెంజ్ కలర్ దుపట్టా వస్తుంది. కుర్తీ వచ్చేసేసి క్రీమ్ కలర్‌లో వచ్చి దానికి బార్డర్స్ వచ్చి ఆరెంజ్ కలర్ వస్తుందనమాట. సో దాని మీదకి మ్యాచింగ్ ఉంటుందని జెప్పేసి ఇవెందుకో బాగా కనిపిచ్చాయి నాకక్కడ కరెక్ట్‌గా. సో అందుకనేసి ఇవి తీసుకున్నా. బాగున్నాయి కదా! వీటి స్టోరీ అయితే అదనమాట. సో ఇప్పటికి ఉంది గానీ, సో నేను కొంచెం సన్నమయ్యాక అవి వేసుకుందాము ఆ డ్రెస్ అని జెప్పేసేసి ఇంకా ఇవి పక్కన పెట్టేసాను వేసుకోకుండా. సో అయితే బ్లాక్ ఇవి నార్మల్‌గా ర్యాండమ్‌గానే తీసుకున్నానండి. అంటే చూడగానే బాగున్నాయి అనిపిచ్చింది. సో అంటే సాటర్‌డేస్ అలా వెళ్తూ ఉంటాం గదా! సో ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మాత్రం ఇయర్ రింగ్ షాపింగ్‌కి మాత్రం వెళ్ళేవాళ్ళం అనమాట. సో నేనెప్పుడు షాపింగ్ ఆంటీతోనే వెళ్ళేవాళ్ళం. మా పీజీ ఓనర్ ఆంటీతోనే. సో అలా ఇది తీసుకున్నాను. సో ఇవి కూడా దీని మీద ఒక టాప్ ఉందనమాట. ఆహ్, అది ఎలా చెప్తానంటే మరీ బ్లూ కాదు, అట్లా అని రాయల్ బ్లూ కాదండి. స్కై బ్లూ కాదు, రాయల్ బ్లూ కాదు. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్‌లోనే ఉంటది కుర్తీ కూడా. సో ఆహ్, ఆ కుర్తీ నేనేంటంటే ప్యాంట్లూన్స్‌లో తీసుకున్నాననమాట. జస్ట్ ఊరికే అలాగా బయటికెళ్ళినప్పుడు. సో ఇంకా దాని మీదకి ఇయర్ రింగ్స్ అప్పటికేం లేవు. మ్యాచింగ్ అనేసేసి ఇంకా ఇవి కనిపిచ్చాయి నాకు వెతకంగా. సో అది కనిపిచ్చాక ఇంకా ఇవి తీసుకున్నా అనమాట.
మీకైతే ఇంకొక స్టోరీ ఉందండి. సో, ఇదేంటంటే ఆఫీస్‌లో ఇండిపెండెన్స్ డే జరుగుతుంది. సో, ఆగస్ట్ 15. సో, నేను నైట్ షిఫ్ట్‌లో చేస్తాను కదా! యూఎస్ స్టాఫింగ్‌కి. సో, నాకేందంటే మాకు హాలిడేస్ ఉండవు. సో, ఇంకేమైంది ఆఫీస్‌లో అకేషన్ లాగా చేస్తున్నారు. సో, సరే అని చెప్పేసేసి నా దగ్గర వచ్చేసేసి ఆహ్, వైట్ కలర్ కుర్తీ, గ్రీన్ కలర్ లెగ్గిన్ అండ్ ఆరెంజ్ కలర్ దుపట్టా వచ్చింది. సో, ఇంకా గ్రీన్ కలరే తీసుకుందామని ఇయర్ రింగ్స్ చూసామనమాట. కొంచెం ఆహ్, అంటే ఎథ్నిక్ కదా! సో, జుమ్కాస్‌లా ఉంటే బావుంటుందని జెప్పేసేసి ఏఎంలోనే ఒక 4, 5 ఇయర్ రింగ్ షాప్స్ ఉన్నాయన్నమాట పెద్దవి. సో, వెళ్తే అంతగా ఏం కనిపించలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ మరుసటి రోజు ఉదయం వెళ్ళా అనమాట. ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో అంటే ఈవినింగ్ ఆఫీస్‌కి వెళ్ళాలి 6:00 అట్లాగా. సో, ఇంక సరే అని 4:00 అలా వెళ్ళామనమాట. అలా వెళ్తే ఇంకా ఇవి దొరికాయి ఎలాగో. సో, చూసారు కదా! చాలా బావున్నాయి. సో, దాని మీదకైతే చాలా పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. కుర్తీ మీదకైతే సూపర్‌గా. ఇంకా వైట్ కలర్ కుర్తీ మీదకి ఇంకా గ్రీన్ కలర్ లెగ్గిన్ కూడా ఉంది గదా! సో, అలా మ్యాచ్ అవుతుంది. ఆరెంజ్‌కి గ్రీన్ గూడా మ్యాచ్ అవుతుంది గదా! సో, కాంట్రాస్ట్‌లో అనేసేసి ఇవి పెట్టుకున్నా అనమాట. చాలా బాగా మ్యాచ్ అయ్యాయి పెట్టుకుంటే ఆ కుర్తీ మీదకి. ఆ అటైర్ మీదకి ఇవి బాగా సెట్ అయింది. సో, ఇవైతే మాత్రం రెడ్ కలరు. సేమ్ ఇవి కూడా దుపట్టా మీదకనే తీసుకున్నా నేను. మ్యాచ్ అవుతుందని జెప్పేసేసి ఇవైతే. ఇవైతే నా దగ్గర ఆల్రెడీ ఒక కుర్తీ ఉందండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదు ఆ కుర్తీ. సో, సేమ్ కలర్ అండి. మింత్రాలో తీసుకున్నాను కుర్తీనైతే మాత్రం. సో, దాని మీదకి మ్యాచింగ్ చేసుకోవడానికి చెప్పి పేరప్ కోసం నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా బయటికెళ్ళినప్పుడు. సో, అట్లా బాగున్నాయి కదా! ఇవి కూడా చాలా క్యూట్‌గా. ఇది కూడా జస్ట్ ర్యాండమ్‌గా తీసుకున్నాను. ఇవైతే 80 సంథింగ్ అలా పడ్డాయన్నమాట కాస్ట్ అయితే. ఇవి రీసెంట్‌గానే తీసుకున్నానండి. 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను ఇవి. జస్ట్ ఊరికే అలా బయటికెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు కదా అనేసేసి జస్ట్ ఊరికే ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్‌తో అలా షాపింగ్‌కెళ్ళాను. సో, మంచిగా అనిపించాయి చూడ్డానికి తీసుకున్నాను. కనిపిస్తున్నాయి గదా! సో, ఇవైతే నార్మల్‌గానే తీసుకున్నాను. డ్రెస్ మీద పేరప్ కోసం అని కాదు గానీ, జస్ట్ చూడగానే పర్ల్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా! సో, అలా మంచిగా అనిపించి తీసుకున్నా అనమాట. ఇవన్నీ ఒకేసారి తీసుకున్నాను. ఈ 3 ప్లస్ అక్కడ కనిపించేవి. దీంట్లో ఇంకా పింక్ కలర్ కూడా ఉందనమాట. లైట్ పింక్. అది ఫ్రిడ్జ్ దగ్గర ఎక్కడో పెట్టాననమాట. సో, ఇవైతే టోటల్ 4 పీసెస్ అలా తీసుకున్నాను. వాటితో పాటు ఇక్కడ లీఫ్ లాగా కనిపిస్తుంది కదా! ఇవి కూడా తీసుకున్నాననమాట. అవి అన్నీ ఒకేసారి. సో, ఇలా. టీ షర్ట్ మీదకే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇవైతే మాత్రం. నాట్ ఈవెన్ టాప్స్ కాదు. టీ షర్ట్స్ మీదకే ప్రిఫర్ చేస్తాను అనమాట. బానే ఉంటాయి పెట్టుకుంటే. ఇవి కూడా అండి. అసలకి ఇప్పుడు ఇన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయా వాటిల్లో ఎక్కువ వాడింది ఏది అంటే ఇయర్ రింగ్సే అసలకి. కింద పర్ల్స్ వచ్చేసుంటాయి. సో, ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి గదా! ఇవి సో, ఇవి కూడా రెడ్ కలర్ అన్నమాట. సో, కానీ పెట్టుకుంటే చాలా బావుంటాయి ఇవి మాత్రం. మస్టర్డ్ టాప్ మీదకి మ్యాచింగ్ కోసం అని చెప్పి తీసుకున్నాను. పింక్ కలర్. ఇది కూడా అండి నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. కుర్తీల మీదకి బావుంటుంది. టాప్స్ మీదకి బావుంటుందనమాట. అలాగే టీ షర్ట్స్ మీదకి కూడా చాలా క్యూట్‌గా ఉంటుంది పెట్టుకుంటే. మల్టీ కలర్ ఉంటుంది కదా! 2017 ఆ టైంలో తీసుకున్నాను. సో, లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుందనమాట. సో, పింక్ కలర్ వచ్చి దాని మీద గోల్డెన్ కలర్ దుప్పట్టా వస్తుంది. సో, దాని మీద మ్యాచ్ అవుతుంది. అలాగే ఇది దివాళీకి శారీ ఉంది నా దగ్గర రాయల్ బ్లూ మీదకి గోల్డెన్ కలర్ అంచొస్తుందనమాట బార్డర్ అయితే. సో, దాని మీదకి మ్యాచ్ అవుతుంది గోల్డెన్ కలర్ అనేసి ఇవి తీసుకున్నాను. సో, ఇదేంటంటే అటు శారీ మీదకి మ్యాచ్ అవుతుంది. ఇంకా వచ్చేసి ఫ్రాక్ అండ్ ఆ దుపట్టా మీదకి మ్యాచ్ అవుతుంది గోల్డెన్ కలర్ అని ఇవి తీసుకున్నాను. ఇవి కూడా అండి. ఆహ్,
నేను చెప్పాను కదా, ఇవి గ్రే కలర్ కుర్తీ మీదకి తీసుకున్నానండి. సేమ్ ఇది కూడా అనమాట. గ్రే కలర్ కుర్తీ మీదకి మ్యాచ్ అవుతుంది అనేసేసి ఇవి తీసుకున్నాను. సో ఇలా ఉంటాయి. సో దాని మీదకి మ్యాచ్ అవుతుంది కదా, ఊరికే అలా పెట్టుకుందాం ర్యాండమ్గా అది ఇది అనేసేసి ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఇట్లా ఉంటాయండి. సో ఇలా టాప్స్ మీదకి ఇది మా రిలేటివ్స్ మ్యారేజ్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఫ్రాక్ ఉందన్నమాట. సో వాటి మీదకని చెప్పేసి దాని మీదకి ఈ కలర్లో ఉంటుంది అనమాట, అది లాంగ్ ఫ్రాక్. సో దాని మీదకని చెప్పేసి తీసుకున్నాను. సో మ్యారేజ్ అయితే అయిపోయింది, మ్యారేజ్కి పెట్టుకున్నాను. ఇలా ఉంటుందన్నమాట. సో ఇవి కూడా అండి, ఇది నా దగ్గర ఆల్రెడీ టాప్ ఉంది. సో ఇది కూడా గ్రీన్ కలర్ టాప్ ఒకటి ఉందన్నమాట. సో దాని మీదకి జీన్స్ టాప్. సో దాని మీదకి ఇది వాడతాను అనమాట. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకా ఇవి వేసుకుంటాను, ఇవి పేరప్ చేసుకుంటాను. పక్కన పెట్టేసాను అనమాట. ఇవన్నీ ఏంటంటే 2020 తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం వల్ల ఇంకా ఇవి పెట్టుకోకుండా అలా పక్కన పెట్టేసాము. ఇప్పటికి కంటిన్యూస్గా అదే అవుతుంది కాబట్టి ఇంకా పెట్టుకునే ఛాన్స్ రావట్లేదు. సో అందుటిని మాత్రం ఇంకా కంటిన్యూస్గా వాడుతాను. వెయిట్లెస్ ఉంటుందండి, చాలా వెయిట్లెస్ ఉంటుంది. పెట్టుకున్న ఫీల్ అంత అనిపించదు. చాలా క్యూట్గా ఉంది, లీఫ్ లాగా వచ్చింది డిజైన్. సో ఇవైతే రెడ్ కలర్, ఇదైతే నా దగ్గర మెరూన్ సేమ్ ఈ కలర్ కుర్తీ ఉండేది. సో దాని మీదకే వాడేదాన్ని ఎక్కువ. సో ఇది కూడా బ్లూ కలర్ జీన్స్ టాప్ కానీ లేదంటే టీ షర్ట్స్ కానీ లేదంటే కుర్తీ మీద ఇవి కూడా నేను జీన్స్ టాప్ మీదకి మ్యాచ్ అవుతుంది కదా అని తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా అండి, ఇవైతే నేను నార్మల్గానే వాడుతాను. ఇదేంటంటే రీసెంట్గా మలేషియా ట్రిప్ వెళ్ళాను. ఇంకా మలేషియా ట్రిప్లో పెట్టుకున్నాను అనమాట. అంత ముందు కొన్నాను కానీ పెట్టుకోలేదు. సో కరోనాకు ముందు కొన్నాను నేను ఇవి. సో 2019 ఆ టైంలో కొన్నాను. సో కానీ పెట్టుకోలే అనమాట, మొన్న ట్రిప్లో పెట్టుకున్నాను. సో ఇక్కడ స్టోన్ పోయింది అనుకోకుండా, సేమ్ ప్లేస్లో పోయింది. నాకు అనిపిస్తుంది స్టోన్ పోయిందా లేకపోతే నేను కొనేటప్పుడు అలాగే ఉన్నాయా అనేది తెలియట్లేదు అనమాట నాకైతే. ఇవైతే మాత్రం స్టడ్స్ అండి. సో ఇవి కూడా ఏంటంటే జస్ట్ జీన్స్ టాప్ మీదకి నేను మింత్రాలో తీసుకున్నాను అనమాట. లాంగ్ బ్యాక్ 2 టాప్స్ తీసుకున్నాను, వాటిలో ఈ కలర్ టాప్. సో దీని మీదకి మ్యాచింగ్ కోసంగా ఇంకా ఇవి తీసుకున్నాను అనమాట, అంతే. సో ఇవైతే లాంగ్ బ్యాక్ అండి, ఇవి కూడా 2 తీసుకున్నాను ఇవి కూడాను. సో ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. సో లోపల డిజైన్ వచ్చి ఉంటుంది బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ కుర్తీ మీద తీసుకోవాలనేసి నేను తీసుకున్నాను అనమాట. ఇవి కుర్తీ మీద మ్యాచింగ్ ఉంటుంది అనేసి. సో అయితే పీకాక్ అండి, ఇవి కూడా చెప్పాను కదా వీటితో పాటే తీసుకున్నాను అనుకుంటే ఇవి కూడాను.
చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా బాగానే పెట్టుకున్నానండి. ఇవి కూడా బ్లాక్. ఇంకా ఇవన్నమాట. సో ఇవైతే ఇవి కూడా సేమ్, నేను ర్యాండమ్గానే నార్మల్గానే తీసుకున్నాను. సో ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి, కానీ చాలా బాగుంటాయండి పెట్టుకుంటే మాత్రం. టీషర్ట్స్ మీదకి, టాప్స్ మీదకి బాగుంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఎథ్నిక్ కోసం అనేసి పీకాక్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చి స్టీల్ అన్నమాట. సో ఇట్లా ఉంటాయి పెట్టుకుంటే. మీకు నచ్చాయా? మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇవైతే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. లక్ష్మీదేవి వస్తారు, కింద వచ్చేసి జుంకా, చిన్న చిన్న జుంకాస్ వస్తాయి అన్నమాట. సో వాటికి చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయి. అలాగే మల్టీ కలర్ కుందన్స్ లాగా పెట్టేస్తున్నారనమాట. లక్ష్మీదేవి అభయం ఇస్తూ ఉన్నారు. అటు ఇటు ఏనుగులు కూడా ఉంటాయన్నమాట. పైన వచ్చేసి పీకాక్ అనమాట, పీకాక్ ఉంటుంది. సో స్టడ్ దగ్గర పీకాక్ ఉంటుంది అనమాట. సో నిజంగా ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుందండి. సో వెయిట్ ఉంటుంది, బాగానే ఉంటుంది వెయిట్ అయితే. సో మీకు నచ్చిందా ఇది మీకు ఎంతమందికి నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఫేవరెట్ ఎథ్నిక్ వేర్ ఇదైతే మాత్రం నాకు చాలా చాలా ఇష్టము. ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి కదా. వెయిట్ కూడా చాలా ఉంటాయండి, చాలా వెయిట్ ఉంటాయి. బాగుంది కదా. అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు కూడా కనిపిస్తుంది, ఇదిగోండి. చూసారా, మీకు నచ్చిందా మరి? సో ఇది ఎంతమందికి నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది నా ఇయర్ రింగ్స్ మెళ అండి ఈ రోజుతో. సో చూసారు కదా, మరి జస్ట్ ఊరికే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో అందుకనేసి మీతో షేర్ చేసుకోవడం కోసంగా నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ నా మెమరీస్ అట్లా. ఇంకోటి ఏంటంటే అండి, నేను చెప్పాను కదా వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, బెనిఫిట్స్ అంటే ప్రోస్ అండ్ కాన్స్. సో బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర మనీ ఉన్నప్పుడు మనం చక్కగా తీసుకుంటాము, బాగానే ఉంటుంది. సో చక్కగా డ్రెస్సెస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు. కానీ ఒక్కోసారి పెట్టుకోలేనప్పుడు అలా పక్కన పెట్టేస్తాం కదా అండి. ఆ టైంలో అనిపిస్తుంది, అరే ఎందుకు తీసుకున్నాము అనవసరంగా ఇన్ని అనిపిస్తుంది అనమాట. సో దాని బదులు గోల్డ్కి చక్కగా ఎంతో కొంత మంత్లీ ఎంతో కొంత పెట్టుకొని సో పక్కన పెట్టుకుంటే అదొక కొంచెం ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా ఉంటుంది కదా. సో అదే చెప్దాం అనుకున్నాను అనమాట. సో డ్రెస్సెస్ మీదకి పేరప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, అదొకటి. సో ఇంకోటి ఏంటంటే మనీ వేస్ట్ చేసుకోకుండా సో చక్కగా ఎంతో కొంత కొంచెం మంత్లీ ఎంతో కొంత దాచిపెట్టుకొని గోల్డ్ కాయిన్ అలా తీసుకోవడం వల్ల కూడా 1 గ్రామ్ కానీ ఇట్లా 2 గ్రామ్స్ కానీ చక్కగా గోల్డ్ కాయిన్స్ పెట్టుకుంటే సో ఇవాళ ఉన్న రేటు మళ్ళీ తర్వాత పెరుగుతుంది కదా. సో నాకు అదే అనిపిస్తుంది అనమాట. సో చక్కగా అయితే గోల్డ్ కాయిన్స్ లాంటివి ఇలాంటి వాటి మీద సేవ్ చేసుకొని తీసుకోవడమే బెటర్ అనేసి నా ఒపీనియన్. ఇవాల్టి వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. అలాగే మీలో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.